ఎస్ ఇక ఆలస్యం చేయకుండా మెగా మాటల కోసం రెడీయా? ఎస్, ఓవర్ టు మెగాస్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందా కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి ఇదంటే, ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల ఉంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈరోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని 100 మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మన మేర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్నీ చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదా వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి అని వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో సినిమా విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేర్లపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి, మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంట్, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు.
అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్ అది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని వాటి ఒక దీంట్లో మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్నీ, ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది, నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన ఒక్కొక్క సినిమా, అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతడు ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు చూసావు, ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తూ ఉంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు. నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరి ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. అఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే
నా శిష్యుడిగా కానీ నా అభిమానిగా కానీ నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది శవ, అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమాలు మరెన్నో చేస్తుండాలి. అండ్ ఈ సినిమాకి ఇంజనీర్ మన గాంధీ అయితే ఐరన్ పిల్లర్స్ మన వరుణ్ తేజ్. ఈ ఐరన్ పిల్లర్ నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే కనుక ఆ కాంక్రీట్ ఈ రోజున సత్యాన్ని నా విశ్వాసం, నాకు అలా అనిపిస్తుంది.